వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్యూర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రైతులకు సంబంధించి ఇవాళ తెలంగాణ రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. ఒకటి, పండించినటువంటి పంట కొనుగోలు లేక ఒకవైపు మొక్కజొన్న రైతులు, అట్లాగే వరికి సంబంధించినటువంటి పండించినటువంటి అన్నదాతలందరూ కూడా ఇవాళ ఆక్రందనలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆఖరికి మొక్కజొన్న రైతులకైతే కనీసం గన్నీ బ్యాగ్స్ దొరికే పరిస్థితి లేదు. మరోవైపు ఆ పండించినటువంటి పంట రోడ్ల మీద వేసుకొని కొనుగోలు లేక ఆఖరికి అకాల వర్షాలు వస్తే తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం ఏమన్నా కొంచెం వాళ్ళపైన కనుగరిస్తుందా, లేకుంటే కొనుగోలుకు సంబంధించి ఏమైనా ప్రక్రియ వేగవంతం చేస్తుందా అంటే ఆ యొక్క పరిస్థితి కూడా లేదు. సో ఇప్పుడు రైతాంగం పడుతున్నటువంటి సమస్యల మీద ఇప్పటికే రైతాంగం తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా కూడా 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ యొక్క ఆత్మహత్యలు ఒకవైపు పెరుగుతున్నాయి, కొనుగోలు లేక రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. సో ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా అష్టదిగ్బంధంలో ఇరుక్కుపోయారు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే చేతులు ఎత్తేసినటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు రైతాంగానికి అండగా నిలబడేందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, మరి ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఫెయిల్యూర్ అయినటువంటి నేపథ్యంలో గడిచినటువంటి 2.5 సంవత్సర కాలంలో ఇప్పుడు ఏ రైతు డిక్లరేషన్లో అయితే రేవంత్ రెడ్డి అనేక అంశాలు రైతులకు సంబంధించి ఆ యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచారో, సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ని ఎక్కడ నుంచి అయితే రైతు డిక్లరేషన్ వేదికగా అక్కడ తెలంగాణ రైతాంగానికి హామీ ఇచ్చాడో సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇప్పుడు అదే వేదిక మీద నుంచే, అంటే ఆ యొక్క స్థలం నుంచే, వరంగల్ నుంచే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించబోతా ఉంది. సో ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి రైతాంగ సమస్యలు ప్రభుత్వం విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో, ఇప్పుడు అట్లాగే రైతు భరోసాకు సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే కేవలం 1-2 విడతలు, అది కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే కొంత సమావేశాలు లేదంటే కేసీఆర్ గారు బయటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంత పోటాపోటీగా 1-2 విడతలు వేసినటువంటి తర్వాత ఇప్పుడు 3వ విడతకి మళ్ళీ కూడా అప్పు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రం ఒకవైపు కుదేలైపోతుంది, మరోవైపు రైతులకు సంబంధించి కనీసం గిట్టుబాటు ధర లేదు, కొనుక్కునే పరిస్థితి లేదు, పండించినటువంటి పంటకు రైతుల్లో ఒక నమ్మకం క్రియేట్ చేసే పరిస్థితి. నిజంగానే రైతుకి ఇవాళ భరోసా కరువైనటువంటి నేపథ్యం. మరి ఇవన్నీ మొత్తం అష్టదిగ్బంధంలో రైతులు ఇరుక్కుపోయిన తర్వాత ఇవాళ అష్టదిగ్బంధనం కంటే కూడా కష్టదిగ్బంధనం అంటే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే కష్టాల కడలిలో ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి సందర్భాల్లో ఎక్కడైతే హామీలు రైతులకు ఇచ్చిందో తెలంగాణ ప్రభుత్వం, ఇవాళ గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తాం, అవి చేస్తాం, లోన్లు రుణమాఫీ చేస్తాం, ఇవన్నీ చెప్పి ఏది చేయనటువంటి నేపథ్యం, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఖజానా ఖలాస్ అయిపోయింది, ఖజానా ఖాళీ అయిపోయింది, మేము ఇవంతా ఊహించుకోలేదు అని ఇవాళ మాట తిప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అక్కడి నుంచే ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టబోతోంది. సో ఇప్పుడు వరంగల్లో మే 6వ తారీఖున ఎక్కడైతే రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి ఆ రోజు రైతులకు, రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు హామీ వర్షం కురిపించింది, అంటే మోసపూరితమైనటువంటి హామీలు ఎక్కడి నుంచి అయితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో ఆ యొక్క స్థలం నుంచే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని కడిగి పారేసేందుకు సిద్ధమవుతుంది. సో ఇప్పటికే ఒకవైపు రైతాంగ సమస్యల నుంచి ప్రతినిత్యం హరీష్ రావు అట్లాగే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో తాజాగా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మాట్లాడుతూ కూడా రైతు బంధు కాదు రాహుల్ బంధు అంటూ కూడా సెటేరికల్గా రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టినటువంటి పరిస్థితి. సో నిజంగానే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక మూలాలను ఇవాళ ఎట్లా రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతున్నాడు అనే అంశాలకు సంబంధించి కొంత సెటేరికల్ గానే కేటీఆర్ గారు మాట్లాడారు. ఆయన ఏమన్నారు చూడండి ఒకసారి. 3,70,000 కోట్ల అప్పు చేసిండు రేవంత్ రెడ్డి ఇప్పటికి. మనం మొత్తం 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే ఈ మహానుభావుడు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్ల అప్పు చేసిండు. మరి ఎవరికి పోయినాయి పైసలు అవన్నీ? రైతు బంధు పడతలేదు, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం ఫెంటాస్టిక్, మంచిగా మూటలు. సో ఇప్పుడు చూశారు కదా, అంటే కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తున్నారు, అంటే ఏ ఒక్క రైతులకైతే దక్కాల్సినటువంటి చోట తెలంగాణ మొత్తం అదంతా కూడా ఇవాళ రాహుల్ గాంధీకి ఏ విధంగా తరులుతుందో అని ఆయన స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు మాట ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి తప్పిందో కూడా స్పష్టంగా చెప్పారు. ఇక రైతుల విషయం గురించి ఒకసారి మనం చూస్తే కనుక పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు ఎట్లయితే లేవో కనీసం కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అంటే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎట్లా రైతులకి
ఆ యొక్క కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుక్కున్నారో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు పడట్ల. అంటే చాలా వరకు ఏదో యూరియాకు సంబంధించి అవే కష్టాలు, యూరియాకు సంబంధించినటువంటి యాప్లు పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతున్నటువంటి నేపథ్యం, అట్లాగే మొక్కజొన్న రైతులకు సంబంధించి గన్నీ బ్యాగ్స్ దొరకనటువంటి పరిస్థితి. మరోవైపు ధాన్యాన్ని కొనుక్కునే కేంద్రాలు కూడా ఆ యొక్క ధాన్యం కేంద్రాలు కూడా తెరుచుకున్నటువంటి పరిస్థితి. అంటే పల్లెల్లో కూడా ప్రతి పల్లెల్లో ప్రతి గ్రామాల్లో ఇదే గోస ఇవాళ రైతులు పడుతున్నటువంటి నేపథ్యం. అంటే యాసంగిలో 10% కూడా వడ్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనుక్కున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం పంటనే కొనుక్కోకపోతే ఇక బోనస్ ఎక్కడిది? రైతులకు మేము బోనస్ ఇచ్చామని గొప్పగా చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు కొనుక్కునే దిక్కే లేకపోతే ఇక బోనస్ ఎక్కడి నుంచి ఇచ్చే పరిస్థితి? 90 లక్షల టన్నులకు గాను సేకరించింది కేవలం 7 లక్షల టన్నులే అనేది మనకి గ్రౌండ్ రిపోర్ట్స్ అంతా ఉన్నాయి. అంటే 8,500 సెంటర్లు తెరిచి కేవలం 6,000 వాటిలోనే అత్యధికంగా పేపర్ పైనే ఉన్నాయి, కానీ పూర్తిగా ఎక్కడ కూడా ఆ యొక్క కొనుగోలు కేంద్రాలు నోచుకునేటువంటి పరిస్థితి. అంటే కూడా ఇప్పుడు పండించినటువంటి ధాన్యం అంతా ఆ యొక్క కేంద్రాల్లో లేకుంటే కల్లాల్లో లేకుంటే రోడ్ల మీదో పోసి ఇవాళ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఆఖరికి అకాల వర్షాలు లేకుంటే గాలివానలు వస్తే మొత్తం తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి. అసలు రైతన్నుల గోస ఎట్లా తీరుతుంది? ఎందుకంటే కనీసం వాటిని దాచుకుందామంటే కూడా గన్నీ బ్యాగ్స్ లేవు. మరోవైపు రాష్ట్రంలో చూస్తే డీజిల్ పెట్రోల్ కొరత, అసలు డీజిల్ ఎక్కడ లేనటువంటి పరిస్థితి. రైతులు వ్యవసాయం ఎట్లా చేయాలా? మన వైపేమో మనమే చెప్తాం దేశానికి వెన్నెముక రైతు అని, కానీ ఆ యొక్క రైతుకు పడుతున్నటువంటి శ్రమకి, రైతు పడుతున్నటువంటి కష్టానికి ప్రభుత్వం హామీలు ఇస్తుంది, కానీ ఎక్కడ కూడా ఆ యొక్క హామీలు నెరవేరుస్తున్నటువంటి పాపాన పోల. మరోవైపు కనీసం అంటే ఏ ఏ విధంగా అయితే గతంలో ప్రభుత్వాలు నడిపినాయో ఆ విధంగా కూడా అంటే ఏదైనా ఒక పాలసీ తీసుకొస్తే ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడాలి. అది రైతుల పాటు శాపంగా మారుతుంది. ఇవాళ యూరియా విషయం అదే పరిస్థితి, లేకుంటే గన్నీ బ్యాగ్స్ విషయంలో అదే పరిస్థితి, కొనుగోలు కేంద్రాల్లో అదే పరిస్థితి. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే 3 రైతులు ఇవాళ వాళ్ళు పండించినటువంటి పంటకు తీవ్రమైనటువంటి ఈ కష్టాల కడల్లో కూరుకుపోయి అప్పుల బాధ తట్టుకోలేక బలవాన్ మరణాలు పడుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇప్పటికీ 3 ఆత్మహత్యలు, ఈ యొక్క 1-2 రోజుల్లోనే 3 ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యం. ఇద్దరేమో అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయారు. ఇక గద్వాల, భూపాల్, నిజామాబాద్ జిల్లాలో వేర్వేరు ఘటనలో చనిపోయినటువంటి పరిస్థితి. అటవీ శాఖ అధికారుల వేధింపులతో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యం. సో ఇట్లా మొత్తం 3 ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో రోజుల తరబడి రాత్రింబవళ్ళు పడిగాపులు కాసి అధికారులు వాళ్ళని వేడుకుంటున్న అధికారులు పట్టించుకోవట్లే, అధికారుల కాళ్ళ మీద పడుతున్నారు రైతులు. ఇవాళ రైతులు దండాలు పెడుతున్నారు, అయినా కూడా దిక్కు లేదు. వరి తడిసిపోతుంటే ధర్నాలతో రాస్తారోకోలతో ఇవాళ రాష్ట్రం అంతా అన్నదాతలు రోడ్డెక్కుతుంటే కూడా ప్రభుత్వానికి కనుచూపు అంటే కనివిప్పు కనగట్ల, కళ్ళు తెరవట్ల, నిద్రపోతుంది. అంటే ఒకటి మనకు నిజంగా నిద్రపోతే తట్టి లేపొచ్చు, నిద్ర నటిస్తున్నటువంటి వాళ్ళని ఎట్లా లేపగలుగుతాం? నిజంగా లేపలేము. నిద్ర నటిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిద్ర నటిస్తోంది. ఇవాళ ధాన్యం రైతులకు సంబంధించినటువంటి గోస అంటే ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా గొప్పగా రైతులకు సంబంధించి చాలా ప్రేమ ఒలికిపోసింది రేవంత్ రెడ్డి, ఇవాళ 1% కూడా వాళ్ళ మీద చూపిస్తలేదు. మొత్తం ఏదన్నా ఫ్యూచర్ సిటీ అంటుండు, అంటే డబ్బులు ఎక్కడ, ఆదాయం ఎక్కడ, మరోవైపు కాంట్రాక్ట్లు ఏ విధంగా కొల్లగొట్టాలి, మరి ఎట్లా డబ్బులు చేసుకోవాలి, దీని మీద ఉన్నటువంటి ప్రేమ రైతుల మీద లేదు. నిజంగా కూడా లేదు. రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటున్నటువంటి సంస్కృతికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. పరిగి, వికారాబాద్, కొడంగల్ అట్లాగే చాలా ప్రాంతాల్లో ఇవాళ ఎక్కడ రైతాంగం సంబంధించినటువంటి రైతులు పండిస్తున్నటువంటి పచ్చటి భూములను కూడా ఇవాళ ఇండస్ట్రియల్ పేరుతో లేదంటే కనుక ఇతరత్ర కారిడార్ల పేరుతో గుంజుకుంటున్నారు. ఒకటేమో ఫ్యూచర్ సిటీలో అదే పరిస్థితి ఉంది, అటు వికారాబాద్ ఇండస్ట్రియల్ పరిస్థితి అదే ఉంది. వాళ్ళు మా భూములు మేము ఇవ్వముర్రో అంటే కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వదిలే పరిస్థితి లేదు. వాళ్ళని బెదిరిస్తోంది, పోలీసులను ఫోర్స్ ఉపయోగిస్తోంది, ధర్నాలకు పర్మిషన్లు లేవు, ఆఖరికి వాళ్ళ టెంట్లు వేసుకునే పరిస్థితి కూడా లేకుండా. అంటే ఆ యొక్క ప్రజాస్వామిక దేశంలో, ప్రజాస్వామిక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా ఇవాళ కాల రాస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. మరి ఇంత జరుగుతూ ఉంటే ఏ రైతాంగం తోటైతే అంటే గ్రామీణ ఓట్ బ్యాంక్తో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం వచ్చిందో వాళ్ళకే మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి. అందుకనే ఇవాళ పాత పద్ధతితోనే ధాన్యం కొనుగోలు జరపాలి అన్న డిమాండ్ పెద్ద ఎత్తున ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలో, రైతులందరూ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా హరీష్ రావు గారు కూడా మెదక్ జిల్లా కలెక్టర్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి చూడండి. అది కూడా ఒక ప్యాడీ క్లీనర్ ఇస్తే కొట్టుకుంటున్నారు. ఒక ప్యాడీ క్లీనర్ తో 100 కుప్పలు ఎప్పుడు సాఫ్ కావాలి? 4 ప్యాడీ క్లీనర్లు ఇయ్యండి, ఆ జాలీలు మార్పియండి, టార్పలిన్ కవర్లు ఇయ్యండి. అమ్మ చిన్న ఊరు ఉంటది, పెద్ద ఊరు ఉంటది. ఒక ఊరికి ఏరియా పెద్దది ఉంటది. ఇప్పుడు నారాయణరావుపేట మండల హెడ్ క్వార్టర్, నేను నారాయణరావుపేటలో ఉన్నా. దీనికి 4 ఇచ్చినా తక్కువనే జల్లెళ్ళు, 2 ఇస్తే ఎక్కడ అందుతాయి? ఆ జల్లెల్లో కూడా ఒక జాలి పనిచేస్తలేదు. లేదమ్మా, ఇప్పుడు వడ్లు ఇప్పుడు కొత్తగా పండలేదు. కలెక్టర్ గారు మీరు ఏమనుకోవద్దు, మీరు రైతు బిడ్డనే. వడ్లేం కొత్తగా వండలేదు, గవర్నమెంట్ ఏం కొత్తగా కొంటలేదు. ఎప్పుడు లేని ముచ్చట ఇప్పుడు పెట్టిరు కొత్త కథ ఈ సంవత్సరం.
నిజం చెప్తున్నా నేను దయచేసి మంత్రి గారికి కూడా ఇప్పటిదాకా అదే చెప్పిన, మీతో మంత్రి గారితో నా వినవి ఎప్పటిలాగా గత సంవత్సరం కొన్నట్టు ఏ ఊరు మిల్లు ఆ ఊరికి పెట్టండి, ఫటాఫట్ లేపండి దయచేసి. మరి లేదంటే మాత్రం నేనైతే ఒక 5,000 మంది రైతులు తీసుకొని మీకు కలెక్టర్ ఆఫీస్ ముంగట కూర్చుంటా ఎండల మా ఇష్టం. ఇంకా 2 రోజులు చూస్తా, 3 రోజులు చూస్తా, మీరు సెట్ చేస్తే సంతోషం, మీకు నమస్కారం. చేయకపోతే మాత్రం ఇక నేను చేయగలిగేది ఏం లేదు, మీ దగ్గరనే వంట వార్పు పెట్టుకుంటా, అన్ని పొయ్యి పెట్టుకుంటా, మీ ఆఫీస్ ముంగట వచ్చి కూర్చుంటా, మీ ఇష్టం. నమస్కారం. సో ఇట్లా రైతాంగం పోరాటానికి సంబంధించి లేకుంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి డిమాండ్లకు సంబంధించి ఎట్టకేలకు ప్రభుత్వమే దిగొచ్చింది. వ్యతిరేక ధర్నాలు అట్లాగే రాస్తారోకోలతో ఖచ్చితంగా కూడా పాత పద్ధతిలోనే కొంటామనే అంశాలకి దిగొచ్చింది. కానీ ఇవాళ ఏ గ్రామీణ రూరల్ ఓట్ బ్యాంక్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిందో, ఎట్లాగో అర్బన్ ఓటు బీఆర్ఎస్ పార్టీ చేతిలోనే ఉంది, బీఆర్ఎస్ పార్టీకే అండగా ఉంది. ఇవాళ హైదరాబాద్ తీసుకున్నా లేకుంటే చాలా వరకు నగరాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టేందుకు, రైతాంగం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ని ఎత్తి చూపించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు. అందుకని ఇవాళ ఎక్కడైతే రైతు డిక్లరేషన్ సభ పెట్టారో అక్కడి నుంచే రైతు సభ బీఆర్ఎస్ పార్టీ మే 6వ తారీఖు పెట్టబోతుంది. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, కారు గేర్ మార్చింది, టాప్ గేర్లో వెళ్తుంది, హైవే ఎక్కింది. సో ఇప్పుడు మన కార్యవర్గ సమావేశమైంది. అంతకుముందు జగిత్యాల సభతో ఊపు వచ్చింది, క్యాడర్లో ఒక భరోసా నింపింది. ఇప్పుడు రైతుల్లో కూడా ఒక భరోసా నింపబోతోంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు దానికి కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారనే దాని మీద కూడా, స్పీచ్ మీద కూడా ఉత్కంఠ నెలకొంది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఆయన మాటలతో ఇరకాటం పెడతాడు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఫెయిల్యూర్ అయింది. రైతు భరోసా విషయమైనా, రైతు బంధుకు సంబంధించినటువంటి విషయమైనా, అనేక రైతాంగ సమస్యలు ఇవాళ పేరుకుపోతున్నటువంటి నేపథ్యంలో వాటిని కొంత సొల్యూషన్స్ క్రియేట్ చేయడంలో ప్రభుత్వం మీద 100% ఫెయిల్ అయిందని స్పష్టంగా చెప్పాలి. అందుకని ఇవాళ గ్రామీణ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది కాబట్టి ఆ యొక్క గ్రామీణ ఓట్ బ్యాంకు రైతులు ఏ విధంగా అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిరగబడుతున్నారు, ఎంటైర్ తెలంగాణ రైతులందరూ తిరగబడుతున్నారో, అది కాస్త ఇవాళ వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ భరోసా కల్పించి ఖచ్చితంగా కూడా వాళ్ళకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సో అందుకని ఇవాళ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఎదురు దెబ్బ ఖచ్చితంగా రైతుల్లో తగిలే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రైతులందరూ తిరగబడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ప్రతిపక్ష పార్టీగా అండగా నిలబడే అవకాశాలు, సూచనలు కనిపిస్తుంది. సో మీరు కూడా ఇవాళ మే 6న వరంగల్లో రైతు సభకు సంబంధించి మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.